రాష్ట్ర నలుమూల నుంచి ఇచ్చేసిన నా యాదవ బంధువులందరికీ, నా అన్నలకు అక్కలందరికీ కూడా పేరు పేరు ఉదయ నమస్కారం. అన్న, అంటే ఈ భూభారతి చట్టం దయచేసి, అంటే అందరూ కూడా వ్యవసాయం చేస్తున్నాము, కొందరు నష్టపోయినాం, కష్టం ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. దయచేసి ఈ భూభారతి చట్టం గురించి నేను ఎక్కువ అంటే కొంచెం చెప్తా, మళ్ళీ తర్వాత నేను యూట్యూబ్ కూడా చేస్తున్నాను, ఇంటర్వ్యూ ఉంది, నేను చెప్తాను, అది చూసుకోవచ్చు, కొంచెం దృక్తాగా చెప్తాను. అన్న, ఈ చట్టం ఏంటంటే ఫస్ట్ 1971 1971లో ROR యాక్ట్ ఒకటి వచ్చిందన్న. ROR యాక్ట్ అని, రైట్స్ ఆఫ్ రికార్డ్స్ అని, ఇది అదొకటే తెలుసు. ఈ రికార్డ్ వచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి మార్చాలనే లక్ష్యంతో పెట్టినాను, మార్పులు చేయాలనేది 1971లో వచ్చింది. తర్వాత 79, 80, 89, 90 అని రెండు, అంటే ఓల్డ్ ROR న్యూ ROR అని వినింటారు వీళ్ళందరూ కూడా. ఏమన్నా ఓల్డ్ ROR న్యూ ROR అట్లా. అయితే ఈ ప్రతి ఎప్పుడు భూమి వివరాలన్నప్పుడు కూడా ఎవరైనా డాక్యుమెంట్ తెమ్మంటే మనం ఫస్ట్ చెప్పేది అంటే ఖాసరా పాని అని చెప్తాము, 54 డాక్యుమెంట్. తర్వాత ఓల్డ్ ROR న్యూ ROR చెప్తాము, ECM అని చెప్తాము, ఇన్కమ్ సర్టిఫికేట్. దీని తర్వాత ఏమైందంటే రాను రాను ఈ మార్పుల వల్ల 90 తర్వాత ఎలాంటి మార్పులు చేయకుండా 2020లో గత ప్రభుత్వము ధరణి అని ఒక కొత్త చట్టాన్ని ఇచ్చిన. ఆ చట్టం ఎందుకంటే పిల్ల పుట్టగానే అన్ని కూడా మంచి కావు, ఆ ధరణి కూడా కొన్ని మంచి జరిగినాయి, కొన్ని నష్టాలు జరిగినాయి. అక్కడ పొరపాటు ఏంటంటే ధరణిలో ఏంటంటే చాలా మిస్టేక్ ఏంటంటే ఏదైనా పొరపాటు పడితే ధరణిలో అధికారం ఏంటంటే కేవలం సివిల్ కోర్టుకు పోవాలి, లేదంటే ఓన్లీ కలెక్టర్ మాత్రం అధికారం ఇచ్చారు ధరణిలో. ధరణిలో ఏదైనా మనకు ఏదైనా చిన్న పొరపాటు పడ్డా, ఏదైనా అమలు కాలేదంటే, లేకుంటే విరాసాలు చేయాలన్నా, చిన్న చిన్న కష్టాలు, ఒక మనిషికి తల్లి చనిపోతే పిల్లల విరాసాలు చేయమంటే కూడా ఆ విరాసాలు చేయాలని కూడా మన కలెక్టర్ గారు మాత్రమే ఇన్చేయాలి అసెంబ్లీ. అట్లా చాలా అంటే వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు ఎన్నో పనులలో ఉంటారు కాబట్టి ఈ పనుల మీద తక్కువ శ్రద్ధ వహించడం వల్ల ఈ ధరణికి చాలా నష్టం జరిగింది. మేము గత అడ్వకేట్ కూడా చాలా చెప్పినాం, సార్ కష్టమవుతుంది, MRO గారికి అధికారం ఏంటి, RDO గారికి అధికారం ఏంటని. ముఖ్యంగా ఏంటంటే ధరణిలో చేసిన కొత్త పొరపాటు ఏంటంటే అన్న, ఇది ఏ ప్రభుత్వానికి కూడా వివరించే అవసరం లేదన్నా, అది మంచి చట్టమైంది ధరణి అనేది కూడా. ధరణిలో మొత్తం నష్టం ఏం జరిగిందన్న అంటే ధరణిలో పొజిషన్ కాలం తీసేసారు. ఓనర్ ఎవరున్నా, ఓనర్ ఎంకన్నా ఉంటాడు, లక్ష్మణ పొజిషన్ ఉంటాడు, ఓనర్ ఎంకన్నా లక్ష్మణ పొజిషన్ తీసేసాను అన్న. అంటే ఇది చాలా అన్యాయం అన్నట్టు. అంటే గతంలో కొందరు మనం కొనుక్కున్నాము, గతంలో ఇప్పుడు పాత చట్టం ప్రకారం ఏముండే అంటే ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తుంటే ఆ డాక్యుమెంట్స్ పోయి MRO గారికి ఇచ్చేటోళ్ళు, మనము MRO గారు తీసుకొని అమలు చేసేవారు మనకు. అప్పుడు ఒక 45 రోజులు పెట్టి ఆ 45 రోజుల తర్వాత వాళ్ళు RO అమలు చేసేవారు. కానీ కొందరు తెలియక చాలా మంది గొర్రెలు ఇప్పుడు వస్తారన్న 90లో రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకొని అన్న మేము అమలు చేసుకోలేదు, మేము పొలం దుద్దనే ఉన్నాం, ఇంకా కూడా మా పేరు పట్టలేదు, కొత్త పథకం వాళ్ళకి వచ్చింది అంటే కొత్త పథకం ఎవరికి ఇచ్చారు, ఎవరు పట్టడం వాళ్ళ పేరు ఇచ్చారు. కనుక ఈ ధరణిలో వచ్చేది ధరణి ఇప్పుడు 2020 చట్టం ఏంటంటే చాలా స్పష్టంగా ఉందన్న. భవిష్యత్తులో తెలంగాణలో భూములవి చాలా నష్టాలు తక్కువైతే అన్న, అడ్వకేట్ల బాధ తగ్గుతుంది, మన సర్వేర్ బాధ తగ్గుతుంది, పంచాయతీ బాధ తగ్గుతుంది, ఇవన్నీ బాగా తగ్గే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఈ చట్టాన్ని ముఖ్యంగా చట్టం ఏంటంటే ఈ పొజిషన్ కాలం మళ్ళీ తీసుకొచ్చారు. ఇదే మన ధరణిలో ఏమైందంటే అంటే పొజిషన్ కాలం తీసేసారు, ఇప్పుడేమో పొజిషన్ కాలం తీసుకొచ్చారు. ఇంకా ముఖ్యమైనదన్న అంటే ఈ కొత్త చట్టంలో MRO గారు అయినా పొరపాటు చేసింటే ఇప్పుడు మనం చెప్పి వినకుంటే RDO ఆఫీస్ చేసుకోవచ్చు, ఇమీడియట్ మన పక్కన చేసుకోవచ్చు, RDO నుంచి కలెక్టర్ చేసుకోవచ్చు. అంటే చాలా విరాసత్ ఉందన్న, విరాసత్ గతంలో ఏంటంటే కలెక్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే ధరణి మన ఈ భూభారతి చట్టంలో ఏమైందంటే మనం MRO గారు వేసుకోవచ్చు, MRO అవకాశం ఇచ్చారు, అంటే అక్కడే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాగా. ఇంకా హ్యాపీ ఏంటంటే ఈ విషయంలో అంటే సంతోషపడాల్సిన ముఖ్యం ఏంటంటే కొత్త చట్టంలో గతంలో ఓల్డ్ ROR యాక్ట్లో మాత్రం మనం రిజిస్టర్ సబ్ రిజిస్టర్ చేస్తే MROకి ఇచ్చేవాళ్ళము, ధరణిలో MROని ఇమీడియట్ మార్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త చట్టంలో బ్యూటీ ఆఫ్ ది యాక్ట్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు ధరణి అంటే పాతాల గంగలేసినాం, గంగలు ఏమీ లేదన్న. ఆ ధరణి తీసుకొని పోయి కూడా ఈ మన దగ్గర చట్టం ఇప్పుడు చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రికార్డు చేస్తున్నారు, యాజ్ ఇట్ ఈస్ రికార్డ్ కంప్యూటర్ ఎక్కిస్తూ ఇప్పుడు మార్పు చేస్తున్నారు. అంటే ఈ మొత్తము భూభారతి చట్టం వచ్చిన తర్వాతనే దీన్ని తీసేస్తారన్న. అంటే ఏదైతే ధరణి ఉందో దాన్ని సేమ్ యాజ్ అట్లా పెడతారు, ధరణి ఏం పోదు. ధరణిలో మా అన్న పేరు ఉంటే అన్న పేరే ఉంటుంది, అన్న పేరు భూమి ఎక్కడ పోదు. కానీ కొత్తగా ఏంటంటే శ్రీహరన్నగాన భూమి అమ్మాలంటే మాత్రం ఇప్పుడు వచ్చేది ఏంటంటే బ్యూటిఫుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో అన్న భూధార్ కార్డు ఇస్తున్నారు. ఇది చాలా బ్యూటీ అంటే ప్రతి పొలానికి ఇప్పుడు లక్ష్మణకు హైదరాబాద్ 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు అన్న ఏం చేస్తారంటే కొడుకు 1 ఎకరా ఇస్తాడు, బిడ్డకు 1 ఎకరా ఇస్తాడు, రిజిస్టర్ చేసుకుంటారు. అన్న అన్నకు ఒక భూధార్ కార్డు నెంబర్ వస్తుంది, బిడ్డకు ఒక భూధార్ కార్డు వస్తుంది, కొడుకు ఒక భూధార్ కార్డు వస్తుంది. ఇంకా బ్యూటీ ఏందన్నా అంటే ఇందులో
ఎప్పుడైతే మనము డీటీసీ ప్లాట్ చేస్తున్నదో అన్న ప్లాట్లకు హద్దులు ఉంటాయి కదా, ఇప్పుడు కూడా భూమి ఏ భూమి మార్పులు ఎదిగితే ఆ భూమి నక్ష వస్తుంది. నక్ష లేకుండా రిజిస్ట్రేషన్ కాదు. ఇది బ్యూటీ. ఒక పొలం కొనాలంటే పట్ట పక్కలు ఎవరు ఉన్నారు, పొలాలు ఎవరు ఉన్నారు అనేది ఇబ్బంది లేదు. కానీ ఇది కర్ణాటకలో అమలు చేస్తున్నాం. కర్ణాటకలో పోలి మనం ఒక ఎకరా పొలం కొనాలనుకున్నా, ఒక పొలం కొనాలంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు బౌండరీస్ ఇస్తారు. ఇటు ఎల్లయ్య ఉన్నాడు, ఇంత మీటరు, ఇట్లా మల్లయ్య ఉన్నాడని చెప్పి అది నక్ష ఇస్తూ అమలు చేస్తారు. దాని కూడా ఇమీడియట్ అమలు చేస్తారు. కానీ నక్షతో పాటు వస్తారు అంటే రాను రాను ఇప్పుడు మన ఊళ్ళో సర్వేర్ కష్టమవుతుంది కాబట్టి ఈ చట్టం బ్యూటీ ఆఫ్ ఈ యాక్ట్ అన్న. రెండోది ఏంటంటే బాగా ఏంటంటే గతంలో ఇప్పుడు మన దగ్గర 18 లక్షల పార్ట్ బిలో పెట్టారు మనకి. అంటే ప్రతి చిన్న సమస్యను కూడా పార్ట్ బిలో పెట్టేసారు, దాన్ని కరెక్ట్ చేయలేకపోయారు. ఇవన్నీ కూడా త్వరలోనే దీనికి ఇంకా రూల్స్ ఫ్రేమ్ కాలేదు. మన యాక్ట్ వచ్చేసింది, మన తెలంగాణ అసెంబ్లీలో కూడా యాక్ట్ పాస్ అయింది. ఇంకా బ్యూటీ ఏంటంటే ఎవరైనా బీదోలు ఉంటే సార్ నాకు అర్థమైతే లేదు, అది నాకు ఎంఆర్ఓ గారు వ్యతిరేకం చేసినంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే అడ్వకేట్లు పెట్టి లీగల్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నది. ఈ చట్టంలో, కొత్త చట్టంలో ఫ్రీ సర్వీస్ వస్తుంది. ఒక చిన్న టైం ఉందా సార్? ఇంకా టైం పెట్టినా పెట్టేస్తాను. ఓకే. అంటే ఇంకా ఏందన్నా అంటే ఇప్పుడు ఫ్రీ సర్వీస్ అనే విషయానికి చాలా మందికి అవగాహన లేదు. తప్పకుండా ప్రశ్న నాకు చెప్పాలి. ఇప్పుడు ఫ్రీ సర్వీసు ఈ భూభారత్ వచ్చినాకనే ఉందా, అంతకుముందు ఏమైనా ఉందా? ఉందానా? లేదు కదా, అట్లా లేదని చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా, ఈ తెలంగాణలో కాదు భారతదేశం మొత్తం కూడా ఉచితంగా న్యాయ సహాయం పొందే అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఏమున్నది? ఉచితంగా న్యాయ సహాయం పొందే అవకాశం అందరికి ఉంది. ఉందా లేదా? ఉంది అంటే ఉందా లేదా? ఎక్కడ ఉంది అంటే ఇదే. ఇప్పుడు మనకు జ్వరం వస్తే ఏడిపోతాం జనరల్ గా మనము. అయితే బాలసారి ఏడిపోతే జ్వరం వస్తే ప్రైవేట్ దవాఖానకు పోతాడు, ప్రైవేట్ చేతుడు గవర్నమెంట్ దవాఖానకు పోతాడు. పైసలు లేని ఏడిపోతాడు, పైసలు ఏడిపోతారు, ప్రైవేట్ దవాఖానకు పోతారు. అంటే ఆయన నాకు తెలుసు ఫ్రీ దవాఖాన ఉందని. అట్లా కూడా బీదలో కూడా ఉచితంగా న్యాయ సేవ అందించాలని ఒక కొత్త చట్టం తెచ్చిరన్న. పూర్వం ఏం చేసిన వాళ్ళు గ్రామాలలో ఉండి పెద్ద మనుషులు పంచాయతీ, గ్రామ పంచాయతీ కాడ ఎవరు బలం ఉందో వాళ్ళకి సాయం జరిగేది. అట్లా అనేది న్యాయం అన్యాయం జరుగుతున్నదని చెప్పి ఒక చట్టాన్ని తేవాలని భారతదేశము సుప్రీంకోర్టు మన అలలు చేసుకొని ఒక చట్టం తెచ్చిందమ్మా. ఈ చట్టమే న్యాయ సేవా అధికార సంస్థ. ఏ సంస్థనా? అందరు గట్టిగా చెప్పాలి, చాలా వస్తుంది. న్యాయ సేవా అధికార సంస్థ అన్నా. ఏం సంస్థ? ఏం సంస్థ? ఈ సంస్థ ఏడుంటుందనా? ఈ సంస్థ ఎక్కడ కోర్టు ఉంటుందో ఆ కోర్టులో ఉంటది. ఈ సంస్థ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ కోర్టు ఉందో కోర్టులో ఉంటుంది. శాతాలు ఏముంటుంది? సంస్థ శాతాలు ఏముంటుంది? శాతాలు కోర్టు ఉంటుంది. భువనగిరి ఏముంటుంది? భువనగిరి కోర్టు ఉంటుంది. రంగారెడ్డి ఏముంటుంది? రంగారెడ్డి కోర్టు. మరి అన్నా ఈ సంస్థ ఉంది కదా, మరి ఈ సంస్థకి ఎవరు పోవాలని, ఎట్లా పోవాలని, ఎందుకు పోవాలని అనుకుంటారు. డౌట్ వస్తుంది. మా లక్ష్మణ్ వస్తుంది, ఈ సంస్థ ఉందని మా అడ్డగా తెలుసు అనుకో. అయితే ఏంటన్నా అంటే ఎవరైనా వెళ్ళొచ్చు, ఎందుకైనా వెళ్ళొచ్చు. అప్పుడు ఒక ఇంటి పక్కన లైట్ పడతలేదు, మనం చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. ఆ లైట్ విషయంలో కూడా సంస్థకు చెప్పొచ్చు. ఇంకా బ్యూటీ ఏంటన్నా అంటే ఇప్పుడు నేను నా 24 సంవత్సరాల అడ్వకేట్ వృత్తిలో ఒక్కరోజు కూడా భార్యాభర్తల పంచాయతీ పోలీస్ స్టేషన్ కేసు పెట్టలేదన్న. నేను కేసు ఇప్పుడు రిజిస్టర్ చేయించలేదు ఈ 25 సంవత్సరాలు కూడా, ఒక్కటి కూడా. ఎందుకంటే భార్యాభర్తలు కొట్లాడితే భార్య పోలీస్ స్టేషన్ కేసు పెట్టిన కన్నా కేసు పంచాయతీ తగ్గుతుందా తిరుగుతుందా? పెరుగుతాయి కదా. ముఖ్యంగా మన గొల్లులు ఇజ్జత్ ద్వారా భూమి ఎక్కడ అమ్మినా సరే కానీ ఇంకా పిల్లలు వెళ్ళుకునే లేదు అంటే మనం మొదలు మనమే నిజాయితీ ఉండేది, మనమే కొట్టాలి, మనమే 100% కేసులు మనమే ఉంటాయి. ఇజ్జత్ పోయిందా? ఏమి ఇజ్జత్ నాకు అర్థం కాదు. భార్యకు అర్థం కాక పోతుంది, పోలీస్ స్టేషన్ పోతుంది. కానీ ఏంటంటే ఇదంతా గమనించి ఇట్లా కాదయ్యా అని ఈ చట్టం తెచ్చిండ్రు. ఈ చట్టమే న్యాయ సేవా అధికార సంస్థ. ఈ సంస్థ దగ్గరికి అన్నదమ్ముల పంచాయతీ అవ్వచ్చు, భార్య భర్త పంచాయతీ అవ్వచ్చు, తండ్రి కొడుకు పంచాయతీ అవ్వచ్చు. పోయి జడ్జి దగ్గర పోయి దరఖాస్తు చేయొచ్చు. అయ్యా మా అన్నని అన్నదమ్ములము, మా ఆయన చచ్చిపోయిండు, మా అన్న భూమి ఇస్తారు సరిగా అంటే జడ్జి ఏం చేస్తారన్నా అంటే క్లోజా జస్ట్ ఒక్కటి క్లోజ్ చేస్తాను. ఓకే ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే
అంతే అన్న ఇప్పుడు వచ్చి తమ్ముడు వచ్చి అన్నకెత్తాడు జడ్జి గారు చెప్తారు అయ్యా మా అన్న నాకు భూమి ఇస్తలేడంటే జడ్జి గారు కేసు పెట్టకుండా పిఎల్సి అని రిజిస్ట్రేషన్ ప్రీ లిటిగేషన్ కేసు అని ₹1 తీసుకోకుండా ఒక కేసు పెడతారు లోపల రాసి పిలిపిస్తారు అన్నది ఎంకన్నా ఇక్కడ రావి అని పిలిపించుకొని ఎంకన్నా చట్ట ప్రకారము నీ తమ్ముడు ఇంత ఇయ్యాలి ఇది ధర్మం ఉంది చట్టం ఉంది ఇవ్వకపోతే కేసు అవుతుంది ఇస్తే మంచిగా అంటే పిలుచుకొని క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసి ఒక ఆర్డర్ రాసేస్తారు మా దగ్గరకు వచ్చిండ్రు మేము భూమి పంచినామని చెప్పి ఆ ఆర్డర్ ఏముంటారు సుప్రీంకోర్టు పోయిందేనా అప్పీల్ ఉంటుంది ఇంకా ఒక్కసారి ఆర్డర్ ఏమంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ మాత్రం ఉంటుందన్న ఇది దీనిలో బ్యూటీ ఆఫ్ ద డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ కేసు చెప్పినా అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి వెళ్తారు ఎవరన్నా మనం కోర్టుకు పోతే మన అడ్వకేట్ మన డబ్బులు పెడతారు అవునా కదన్నా ఆ డబ్బులు అడుగుకుంటే అడ్వకేట్ పోతే వీళ్ళు పిలిపిస్తారు మనం వాళ్ళని పిలిపించి డబ్బులు ఇప్పిస్తారు అంటే ఉచితంగా న్యాయ సాయం అందిస్తారన్నా ఎవరైనా పోవచ్చు ఎప్పుడైనా పోవచ్చు దేనికైనా పోవచ్చు అని ఇక్కడ కేసు రిజిస్ట్రేషన్ కాదు మీరు ఎవరికైనా ఇంకోటి ఏంటంటే మనం పొలం కొనాలనుకున్నా పొలం కొనాలనుకుంటే కూడా పోయి సార్ మేము పొలం కొనాలనుకుంటాము అలా వెంకటాన్ని కొంటున్నాము మాకు ఎవరితో సంఖ్య పెట్టాలి వెంకట పెళ్ళం పెట్టాలా ఇంకా బిడ్డ పెట్టాలా తెలియదు మనం కనుక ఉచితంగా న్యాయ సాయం పొందవచ్చు ఈ అవకాశం ఇచ్చిన మా వెంకటన్న గారికి అదే బయట బాగా పేపర్ సవాల్ చేస్తున్నాం తప్పకుండా భవిష్యత్ కార్యక్రమాలు ఈ అఖిల మన విద్యావంతుల వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు